ఎవ్రీబడి, సారీ నాట్ ఎవ్రీబడి, ఓన్లీ పెళ్లి కూతుర్ల కోసం. వెల్కమ్ టు మై ఛానల్ ఏవి చందన. పెళ్ళి జరగడానికి ఒక్కటే రోజు సరిపోతుంది, కానీ పెళ్ళికి ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది అనమాట. మీ పెళ్ళి త్వరలో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఆ ప్రిపరేషన్స్లో ఏమేమి నెససరీగా పెట్టుకోవాలి, ఏది మర్చిపోకుండా ఎలా చూసుకోవాలి, అండ్ నా పెళ్ళిలో నేను చేసిన మిస్టేక్స్, సో దట్ ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనేం చేసిన అంటే పెళ్ళి రోజు, వెడ్డింగ్ డే రోజు టాప్ టు బాటమ్ నాకు ఏమేమి థింగ్స్ కావాలో అని చెప్పి అన్నీ సెగ్రిగేట్ చేసుకున్నాను. పెళ్ళి రోజు మాత్రం మనం పీటల మీద కూర్చున్న తర్వాత ఇంకా ఏది చేయడానికి ఉండదు, ఖచ్చితంగా మనం అందులో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఏది మర్చిపోయినా ఏదైనా ఇంకా నడుస్తూనే ఉంటుంది అనమాట. సో పెళ్ళి రోజు థింగ్స్ ఫస్ట్ చూద్దాం. వెడ్డింగ్ డే ఎసెన్షియల్స్. సో వెడ్డింగ్ డే అన్నప్పుడు ఫస్ట్ అందరికీ, ఏ ఆడపిల్లలకైనా గుర్తొచ్చేది ఏంటంటే మన అలంకరణ. సో మన శారీ, మన జ్యువెల్స్, మన మేకప్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో టాప్ టు బాటమ్ ఏమేమి కావాలి అంటే నేనేం ఏం చేసుకున్నానో, ఎట్లా హెల్ప్ అయిందో, అండ్ విచ్ మిస్టేక్స్ డిడ్ ఐ డూ అనేది నేను చెప్తా, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఫస్ట్ థింగ్ సవరం జనరల్గా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు తీసుకురారు, సో మనమే కొనుక్కోవాలి. సో మన జడ బట్టి అండ్ క్వాలిటీ సవరంకి అయితే ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ సవరం అనేది మనం మార్నింగ్ జడ వేస్తే ఈవినింగ్ వరకు పూల జడతోనే ఉండాలి, కాబట్టి సవరం బాగుంటేనే పూల జడ బాగుంటుంది. సో సవరం అనేది ఇట్స్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తున్నారు అని అంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం చెక్ యువర్ హెయిర్ కలర్. మీ హెయిర్ కలర్ కొంచెం బ్రౌనిష్గా ఉంటే గో ఫర్ బ్రౌన్ హెయిర్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఇస్ జడకి పెట్టుకునే సామాన్ అంతా కూడా మనం అదే రోజు ఇంపోర్ట్ చేసుకునేలా ఉండాలి. అంటే సో మీరు మీ పూల జడని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసుకొని మీరు ఎక్కడికైనా పంపిస్తే, అంటే పూల షాప్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు అదే రోజు తెచ్చిచ్చేలాగా, లేకపోతే ముందు రోజు నైట్ తెచ్చిచ్చేలాగా పెట్టుకోండి. సో జడ స్టైల్ అండ్ సవరం ఇది కంప్లీట్ చేస్తే జడ పార్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ కొందరు పాపడి బిల్ల ఇలా వచ్చేలాగా ప్రిఫర్ చేస్తారు, కొందరు జస్ట్ సింగిల్ లైన్ వచ్చేలాగా ప్రిఫర్ చేస్తారు. సో నా పెళ్ళి అప్పుడు నేను ఇది కూడా పెట్టుకున్నాను, అంటే పాపడి బిల్ల ఇలా 2 sides వచ్చేలాగా పెట్టుకున్నాను. సో ఇదంతా నేను విక్టోరియన్ జ్యువెల్స్ వేసుకున్నాను అనమాట. లాంగ్ హారం, షార్ట్ హారం, ఇయర్ రింగ్స్, ఇవన్నీ విక్టోరియన్ వేసుకున్నాను. కానీ నాకు ఈ చంపస్వరాలు అంటారు కదా, చంపస్వరాలు నాకు విక్టోరియన్లో దొరకలేదు. సో చంపస్వరాలు అండ్ ఈ పాపడి బిల్ల, ఇవి రెండైనా కొంచెం మ్యాచ్ అయ్యే టైప్ నేను తీసుకున్నాను. అండ్ వడ్డానం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వడ్డానం కూడా మీరు అన్నిటికీ సెట్ అయ్యేలాగే తీసుకోండి. సో ఈ షాపింగ్ అంతా మీరు ఆఫ్టర్ పర్చేసింగ్ శారీ చేసుకోవాలి. ఎందుకంటే శారీ ఒకలాగా, ఇమిటేషన్ జ్యువెలరీ ఒకలాగా, లేదా గోల్డ్ జ్యువెలరీ ఒకలాగా ఉంటే సెట్ అవ్వదు. సో మీరు బెటర్ శారీ పర్చేస్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో విత్ జ్యువెల్స్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ చూసి డైరెక్ట్ వెళ్ళేసి కొనుక్కున్నాం అనమాట. సో నాకు విక్టోరియన్ జ్యువెల్ మొత్తం సెట్, లాంగ్ హారం, షార్ట్ హారం, ఇయర్ రింగ్స్, వడ్డానంతో కలిపి ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 12K. ఆ పేజ్ని సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంటెడ్ టు చెక్అవుట్, కెన్ జస్ట్ గో అండ్ చెక్అవుట్. సో థర్డ్ థింగ్ వచ్చేసి శారీస్. అందరికీ తెలిసిన విషయమే, అదొక పెద్ద సముద్రం. నాకు ఒకలాగా ఇష్టం అవుతుంది, మీకు ఒకలాగా ఇష్టం అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే శారీ కొనుక్కోవాలి. సో శారీ కొనుక్కోవడంలో మీరు అస్సలు లేట్ చేయొద్దు. ఇస్ ద ఫస్ట్ థింగ్. శారీ కొనుక్కోవాలి. అదే రోజు
గివ్ ఇట్ ఫర్ మగ్గం సెలెక్ట్ చేసేసుకొని మగ్గంకి ఇచ్చేసేయండి. అండ్ దానికి తగ్గట్టుగా మీరు షేప్ వేర్ వేసుకుంటారా లేకపోతే శారీ పెట్టికోట్ వేసుకుంటారా అది కూడా కొనేసుకోండి. దాని కింద ఫాల్ కుట్టించేసుకోండి. సో శారీ థింగ్స్ అన్నీ ఒక్కటే దాంట్లో పెట్టేసుకోండి. ఐల్ షో యూ వన్ శారీ కవర్. ఇలాంటి శారీ కవర్స్ ఉంటాయి. యూ కెన్ ఆర్డర్ దీస్ ఫ్రమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా దొరికేస్తాయి. ఇలాంటి శారీ కవర్స్ ఖచ్చితంగా కొనుక్కొని, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతాయి. పెళ్ళి శారీ మాత్రమే కాదు, ఎవ్రీ శారీ విచ్ ఐ ప్లాన్ టు వేర్ త్రూ అవుట్ మై వెడ్డింగ్. సో అన్నీ నేను శారీస్, బ్లౌజ్, శారీ షేప్ వేర్ లేదా పెట్టికోట్ అవి పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు అస్సలు వెతకని అవసరం లేదు. ఇట్లా మీరు సెగ్రిగేట్ చేసుకుంటే దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నేను నా పెళ్ళప్పుడు ఏం చేసినానంటే ఇక్కడ ఒక స్టిక్కీ నోట్ లాగా అతికిచ్చేసుకున్నా. దానిపైన అతికిచ్చేసుకొని ఐ హ్యావ్ లేబుల్డ్ ఇట్ లైక్ పెళ్ళి కూతురు ఫంక్షన్, హల్దీ, పెళ్ళి ఇట్లా లేబుల్ చేసుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు, May 25th was my engagement day. June 8th was my wedding day. So if you can just calculate into 12 days something unde, if you can calculate, ఆ టైంలో కూడా ఇవన్నీ చేసుకున్నా. ఎందుకంటే ఇంకా తక్కువ టైంలో ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఆ టైం వరకు కరెక్ట్ టైం వరకు టెన్షన్ పడొద్దు, ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి నేను ఇట్లా సెగ్రిగేట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ శారీస్. నెక్స్ట్ వచ్చేసి మేకప్. సో మేకప్లో ఒక ట్రయల్ మేకప్ వేసుకోండి. కానీ నేను నా వెళ్ళప్పుడు ట్రయల్ మేకప్ ఏమి వేసుకోలేదు, డైరెక్ట్ వచ్చి చేసేసిండు. ఎందుకంటే ఇంతకుముందు మా అక్క వాళ్ళకి చేసిండ్రు కాబట్టి ఆమె ఎట్లా చేస్తుంది ఏంటి అనేది తెలుసు నాకు. సో దట్ ఈస్ ద రీజన్ డైరెక్ట్ ట్రయల్ మేకప్ లేకుండా డైరెక్ట్ తెప్పించేసుకున్నాను. కానీ యూ షుడ్ నాట్ డూ దాట్ మిస్టేక్. ఎందుకంటే కొన్నిసార్లు మన టోన్ డిఫరెంట్ అయిపోవచ్చు. ఒక లుక్ ఫైనలైజ్ చేసుకోండి. ఆ మేకప్ ప్రకారం మీ మేకప్ ఆర్టిస్ట్కి చెప్పండి దట్ ఐ నీడ్ దిస్ అండ్ దిస్, అండ్ వెదర్ ఇట్ విల్ బీ ఓకే ఆన్ యువర్ స్కిన్. ఓకే, ఇప్పుడు ఒకళ్ళ మేకప్ వాళ్ళని రెఫరెన్స్ తీసుకొని మనకు మేకప్ ఆర్టిస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ మేకప్ మన స్కిన్ టోన్ పైన సెట్ అవ్వకపోవచ్చు. సో యూ విల్ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ విల్ బీ నైస్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్ అనమాట. సో కొంతమంది లెన్స్ ప్రిఫర్ చేస్తారు, ఇట్స్ అప్ టు యూ. సో ఐ లెన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం పూజలు, హోమాలు అవి చేస్తాం కాబట్టి చాలా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ డిడ్ంట్ గో విత్ ఐ లెన్సెస్ అనమాట. డైరెక్ట్గా మేకప్ చేయించుకున్నాను, ఐ ల్యాషెస్ పెట్టుకున్నాను. అండ్ నా పెళ్ళిలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టేటప్పటికి నా సవరం అనేది జారిపోయింది. వేణీస్ పెడతారు కదా, ఆ వేణీస్ నేను 4 పెట్టుకున్నాను అనుకుంటా. అది వెయిట్ ఆపక పడిపోయింది. 2 వేణీస్ ఇట్లా పడిపోయి నా జడ కూడా జారిపోయింది అనమాట. సో ఇట్ గేవ్ మీ సివియర్ నెక్ పెయిన్. సో డెఫినెట్లీ నో. వేణీస్ ఒకవేళ మీరు పెట్టుకుంటే మాత్రం సింపుల్గా కొంచెం లైట్ వెయిట్గా చేయించుకోండి. మీకు హెవీగానే కావాలి, 4 కావాలి అన్నా కూడా గో విత్ లైట్ వెయిట్ అని చెప్తా. అండ్ నెక్స్ట్ నేను నా పెళ్ళికి విక్టోరియన్ జ్యువెలరీతో, గోల్డ్ టోన్ శారీతో, అండ్ నా మేలి ముసుగు కూడా నేను గోల్డ్ టోన్లోనే వెళ్ళాను. ఆ క్లిప్స్ అండ్ ఆ ఫొటోస్ మీకోసం ఇప్పుడు. నెక్స్ట్ బ్యూటీ పార్లర్. సో నేను 3 days ముందు ఫేషియల్ చేయించుకున్నా, కానీ మంచి గ్లో వచ్చింది నాకు పెళ్ళి టైం వరకు. సో బెటర్ ప్రిఫర్ గోయింగ్ విత్ దిస్ ఫేషియల్ అరౌండ్ 2-3 days ముందు చేయించుకోండి. అండ్ ఆల్సో మీ స్కిన్ టోన్ తగ్గట్టే అది కూడా చేయించుకో. సో దాట్ ఈస్ ద అనదర్ థింగ్. నేను వ్యాక్సిన్ చేయించుకోలేదు ఎందుకంటే నాకు భయం. సో ఇఫ్ యూ ఆర్ ప్రిఫరింగ్ దాట్ టు అదే ఆ రోజే చేయించేసుకుంటే అయిపోతుంది. అండ్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత అవాయిడ్ ఈ పసుపు అవాయిడ్ చేయండి. ఎందుకంటే హల్దీస్ మీకు ఏమైనా ఫేషియల్ తర్వాత ఉంటే అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. గో విత్ ముల్తానీ మట్టి కానీ అలాంటివి ఏదైనా వెళ్తే బెటర్. దట్ విల్ బీ అ బెటర్ చాయిస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి చాలా చిన్న ఐటమ్స్, ఆల్ అదర్ ఐటమ్స్, బట్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సేఫ్టీ పిన్స్ అన్ని కావాలంటే అన్ని కుప్పలు పడేసుకోండి. దట్ విల్ బీ అ బెటర్ ఆప్షన్. అండ్ బ్యాంగిల్స్ అన్ని పెట్టుకోవడానికి ముందే మీరు ఏ ఈవెంట్కి ఏమేమి బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు అని చెప్పి ముందే ప్లాన్ చేసుకోండి.
అండ్ నేను కూడా అట్లనే చేసుకున్నాను. పెళ్లి కూతురికి ఒక సెట్, పెళ్లి కూతురు తర్వాత కూర్చోబెట్టడానికి ఒక సెట్, హల్దీకి ఒక సెట్, అండ్ పెళ్ళికి ఒక సెట్, అట్లా మీరు సెగ్రిగేట్ చేసుకొని ఒక బ్యాంగిల్ బాక్స్ తీసుకొని ఆ బ్యాంగిల్ బాక్స్లో పెట్టేసుకోండి. బొట్టు, పారాని, చిన్న క్లిప్స్, సేఫ్టీ పిన్స్ అయితే కుప్పలు కుప్పలు అందులో వేసుకోండి. నెక్స్ట్ చిన్న రబ్బర్ బ్యాండ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టిక్లీస్, ఓకే, బిందీస్. ఒక్కొక్క అవుట్ఫిట్కి మీరు కనుక చూస్తుంటే పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వెతికి పెట్టుకోలేరు కాబట్టి అవి కూడా ఉన్నాయా లేవో చూసుకోండి. అండ్ లిప్ బామ్, డ్రై అయిపోతాయి లిప్స్, మేబీ లైట్ వల్లనో లేకపోతే ఆ వెదర్ వల్లనో టెన్షన్ వల్లనో లిప్స్ అండ్ ఫేస్ డ్రై అయిపోతుంది. సో ఒక లిప్ బాము, ఒక రోజ్ వాటర్ స్ప్రే, ఇఫ్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ టు దాట్. నేనైతే ఫుల్లీ హ్యాబిచువేటెడ్ రోజ్ వాటర్కి, ఊకే స్ప్రే చేసుకుంటాను సో దట్ నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ హైడ్రేటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ శారీస్ని ముందే మీరు ఫోల్డ్ చేయించి పెట్టుకోండి. సో ప్రీ ప్లీటింగ్ చేయించుకొని పెట్టుకోండి, లేకపోతే ఈవెంట్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పట్టు శారీస్ మోస్ట్లీ అందరు ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ పట్టు శారీస్ కట్టడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. బట్ ఏదో మా కజిన్స్ అందరు కలిసి కట్టేసినారు. కానీ మీరైతే అస్సలు ఆ మిస్టేక్ చేయొద్దు. ప్రీ ప్లీటింగ్ చేయించుకొని పెట్టుకొని, దట్ విల్ బీ అ సేఫర్ ఆప్షన్. ఎవ్రీథింగ్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ సో ఫార్, ఇవన్నిటిని మీరు ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. ఒక ఇంట్లో మీకు ఒక షెల్ఫ్ పెళ్ళి కూతురు సామాన్కి మాత్రమే అలాట్ చేసుకొని ఇవన్నీ పెట్టేసుకోండి. శారీస్ ఒక షెల్ఫ్లో, శారీస్ అన్నీ చెప్తున్నప్పుడు శారీస్, దాని షేప్ వేరు లేదా దాని పెట్టికోట్, అవన్నీ పెట్టేసుకోండి. నెక్స్ట్ జ్యువెల్స్ కూడా ఏ డేకి ఏం వేసుకుంటున్నారు అనేది డిఫరెంట్ బాక్సెస్లో పెట్టేసుకోండి అండ్ లేబుల్ ఇట్ సో దట్ రెడీ టు వేర్లా ఉంటాయి. అలాంగ్ విత్ బ్యాంగిల్స్ కూడా. నెక్స్ట్ ఈ చిన్న చిన్న ఐటమ్స్, క్లిప్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ, అండ్ కాటుక పారాని మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఈవెంట్ అయినా ఇవి అడుగుతూ ఉంటారు. మెరూన్ రెడ్ బొట్టులు, ఇవన్నీ మీకు హ్యాండీగా పెట్టుకోండి సో దట్ ఎప్పుడు అడగగానే మీరు ఇచ్చేలాగా. ఓకే, దానిలో ఒక చిన్న ప్యాకెట్ పెట్టేసుకోండి. అండ్ శారీ కొంచెం అటు ఇటు అయిన ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపించినా మళ్ళీ దానికి పిన్ పెట్టి సెట్ చేసుకునేలాగా సేఫ్టీ పిన్స్, ఇట్లా హ్యాండీగా ఏమేం కావాలో అని చెప్పి అన్నీ పెట్టేసుకోండి. సో దిస్ ఈజ్ హౌ ఐ ప్లాన్ ఫర్ మై వెడ్డింగ్. ఇవన్నీ చేసేసుకున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సడన్గా మన పెళ్ళి అని అంటే ఆ టెన్షన్లో ఉండిపోతాం. ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి మనం అన్నీ లిస్ట్ అవుట్ చేసుకోలేకపోవచ్చు. బట్ ఎనీవేస్ ఐ డిడ్ ఇట్. కానీ కొన్ని మిస్ అయినాయి నేను చెప్పినట్టు. బట్ ఆల్మోస్ట్ అన్నీ చేసేసుకున్నాను. సో మీ పెళ్ళి త్వరలో ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. So if you like this video, please do like, share, comment and subscribe to my channel AB Chandana. Signing off for today. Yours Chandana. Bye bye.